అందరికీ నమస్కారాలు. నా పేరు జి రామకృష్ణారావు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయినాను. ఇక్కడ పంచాయత్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ బాపట్ల వారు తమ కంట్రోల్లో పనిచేస్తే వివిధ కేటగిరీల ఉద్యోగస్తులకి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 గురించి చెప్పవలసిందిగా నన్ను కోరారు. నన్ను ఇక్కడ పిలిచినందుకు ఈ సంస్థ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన వివిధ కేటగిరీ ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రథమంగా నా నమస్కారాలు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 జీఓఎంఎస్ నంబర్ 436 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 15/10/1996 ఇవ్వడం జరిగింది. అంతకుముందు జీఓఎంఎస్ నంబర్ 418 జిఏడి డేటెడ్ 7/3/1962లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కొన్ని రూల్స్ రివైజ్ చేయాల్సింది భావించి 96లో ఇందాక చెప్పిన జీఓఎంఎస్ 436 ప్రకారం కొన్ని సర్వీస్ రూల్స్ కూడా పూర్తిగా మార్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి మంచి అవకాశం అనుకూలంగా ఉండేట్టుగా ఏర్పాటు చేసే జరిగింది. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ముందుగా ఏంటంటే, ఈ సర్వీస్ రూల్స్ తెలుసుకో ముందు మనం ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఏ రూల్స్ వర్తిస్తాయి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, లీవ్ రూల్స్ ఎలా ఉండాలి, ఇదేదో కాకుండా ఫండమెంటల్స్ కూడా, ఇవన్నీ కూడా సర్వీస్ రూల్స్లో తెలుసుకో ముందు కొన్ని మీకు కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ చెప్పని కూడా తెలియపరుస్తాను. అక్కడ దాంట్లో ఏపీ సిసి రూల్స్, సివిల్ సర్వీస్ కాండక్ట్ అండ్ 1991, ఏపీ లీవ్ రూల్స్, ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్సు, ఏపీ రివైజ్ పెన్షన్ రూల్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి ముందు ఈ 1996 సర్వీస్ రూల్స్లో పారా నెంబర్ 3 కింద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కింద పొందుపరచడం జరిగింది. దీనికి ముందు మనం డిఓఎం డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ చెప్పిన కూడా మనకి డే టు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రతి ఉద్యోగి కూడా కార్యాలయానికి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలి, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఈ టైం కూడా మనకి తెలియపడం జరిగింది. రూల్ నెంబర్ FR11 ప్రకారం హోల్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీ 24 గంటలు కూడా ఉద్యోగం వచ్చిన ప్రతి ఉద్యోగి కూడా దాన్ని 24 hours గవర్నమెంట్ సర్వీస్ కింద పరిగణించబడును. నెక్స్ట్ FR67 ప్రకారం ఇందాకే చెప్పా, దీంట్లో ఫండమెంటల్స్ కూడా వస్తాయి, ముందే చెప్పాడు. FR67 ప్రకారం లీవ్ కెనాట్ బి క్లెయిమ్ ఎస్ రైట్. ఉద్యోగి కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు లీవ్ ఎందుకు ఎవరు అడిగే అవకాశం లేదు. దానికి ముందుగా ప్రయర్ పర్మిషను, ప్రయర్ శాంక్షను, రేపొద్దున సెలవు పెట్టుకోవాలనుకుంటే ఇవాళ సాయంకాలం పైగా పర్మిషన్ తీసుకొని మనం ఎంఐ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కానీ నాకు ఇవ్వటానికి ఎందుకు ఇవ్వరు అని అడిగే అవకాశం ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా లేవని చెప్పి డిఓఎం రూల్ నెంబర్ 2 కింద మనకి ప్రభుత్వం తెలియపరిచింది. ఇక్కడ అయిన తర్వాత మనం డ్యూటీకి వస్తున్నాం. డ్యూటీకి వచ్చిన తర్వాత FR96 కింద ఏ వ్యక్తిని డ్యూటీ కిందగా పరిగణించబడును ఇక్కడ మనం తెలుసుకోవాలి. FR96 కింద రెగ్యులర్గా 10:30కి వచ్చి 5 గంటలకు వెళ్ళిన తర్వాత అట్లా ప్రతి రెగ్యులర్గా క్యాలెండర్ ప్రకారం వచ్చే ప్రతి ఉద్యోగి కూడా రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ కింద పరిగణించబడును. నెంబర్ 2 ఆథరైజ్డ్ ట్రైనింగ్. ఇక్కడ మీరందరూ కూడా ఇవాళ ట్రైనింగ్కి ఈ బాపట్ల పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ సెంటర్కి వచ్చారు కాబట్టి మీరు మీ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఆన్ డిప్యూటేషన్ కింద ఆన్ ఓడి కింద మీరు వస్తున్నారు కాబట్టి ఈ 3 రోజులు కూడా
మిమ్మల్ని డ్యూటీ కింద పరిగణించబడను అని ఎఫ్ఆర్ 996గా చెప్పడం జరిగింది. నెంబర్ 3 జాయినింగ్ టైం అని ఒకటి ఉంది. ఇక్కడ జాయినింగ్ టైం అంటే 3 రకాలుగా జాయినింగ్ టైము చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత స్టేట్ సబ్ అనాలిసిస్లో 1996లో కూడా ఒక పారా ఉంది, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే జాయినింగ్ టైం అంటే ఇది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. ప్రభుత్వం మీకు కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో మీకు వచ్చినప్పటి నుంచి జాయిన్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది, అనుమతి ఇచ్చింది. నెంబర్ 2 దీంట్లో ఒక ఎంప్లాయీ సర్వీస్ చేసిన తర్వాత ప్రమోట్ అయ్యి ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి పోతుంటే ఆ ఆర్డరు ఏ నాటికి ఆ ఎంప్లాయీకి వస్తుందో ఆ రోజు నుంచి 15 రోజులు టైం తీసుకుంటానికి కూడా జాయినింగ్ టైం కింద పరిగణించబడును. ఆ 15 రోజుల తర్వాత కొత్త పోస్ట్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సర్వీసెస్ సపరేట్గా ఉంటాయి. 3వ ప్రకారం ఏంటంటే జాయినింగ్ టైం ఉంది. 3వది ఇందాక చెప్పాను ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యాను అనుకోండి, ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఆన్ ట్రాన్స్ వెళ్ళిన తర్వాత ఇవాళ సాయంకాలం రిలీవ్ అయితే రేపటి నుంచి 7 రోజులు 6 వర్కింగ్ డేస్, ఒక సండే, ఈ 7 రోజులు కూడా జాయినింగ్ టైం మీద పరిగణించబడును. ఇట్ ఇస్ కాల్డ్ ట్రాన్సిట్ పీరియడ్. ఎఫ్ఆర్ 105 ప్రకారం ఆ వ్యక్తి 7 రోజులు తీసుకోవడానికి అవకాశం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇవన్నీ కూడా ఆ 7 రోజులు కూడా డ్యూటీ కింద పరిగణించబడును. ఎందుకంటే ఈ 7 రోజులు కూడా మీకు పాత స్టేషన్ నుంచి కొత్త స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ 7 రోజులు కూడా సాలరీ పాత స్టేషన్లో మీరు ఏది డ్రా చేశారో ఆ పేడ్ అనాలిసిస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సపోజ్ ఒక ఎంప్లాయీ అనుకోకుండా సిక్ అయినా అనుకోండి, రిలీవ్ అయిన తర్వాత అతను పాత స్టేషన్లో ఒక కాగితం అప్లై చేసి కొత్త స్టేషన్ కూడా ఇంటిమేట్ చేసి ఒక 20 రోజుల తర్వాత అతను మళ్ళీ డ్యూటీకి వస్తే ఆ 20 రోజుల తర్వాత వెదర్ ఈ ఎంప్లాయీ ఎంటైటిల్ ట్రాన్సిట్ పీరియడ్ ఆర్ నాట్ అంటే ఫర్ 105 ప్రకారం ఆఫ్టర్ రిజ్యూమ్ టు డూ ఫ్రమ్ లీవ్ అతనికి ఈ 7 రోజులు 6 వర్కింగ్ డేస్ 1 సండే ట్రాన్సిట్ పీరియడ్ కింద తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ 7 రోజులు కూడా డ్యూటీ కింద పరిగణించబడను. ఇవన్నీ కూడా జాయినింగ్ టైం కింద 3 రకాలుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కంపల్సరీ వెయిట్. ఒక ఎంప్లాయీ పోస్టింగ్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, రిపోర్ట్ హెడ్ క్వార్టర్స్ అంటారు. తర్వాత ఆ ఎంప్లాయీస్ హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం ఈ ఎంప్లాయీకి ఎక్కడ వేకెన్సీ చూసుకొని ఇచ్చిన తర్వాత కొత్త స్టేషన్ చేరారనుకోండి, ఈ పీరియడ్ కూడా తర్వాత కంపల్సరీ వెయిట్ కింద పరిగణించబడును. షుడ్ నాట్ ఎక్సీడ్స్ 30 days కంపల్సరీ వెయిట్. ఒకవేళ అనుకోకుండా ఏమైనా తప్పు చేస్తే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మొత్తం కూడా దాని కాస్ట్ని రికవర్ చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కనుక ఏ వ్యక్తి కూడా కంపల్సరీ వెయిట్ కింద పోవడానికి అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం రకరకాలుగా జీవో ద్వారాగా మనకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ 96 కింద డ్యూటీ కింద పరిగణించబడను. నెక్స్ట్ ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముందు ఇక్కడ ఏ ఎంప్లాయీ ఎలా ఉన్నాడు చూడండి. చేసే ముందు చూసారా ఒకసారి ఇష్యూడ్ జీవోఎంఎస్ నెంబర్ 436 GAD సర్వీస్ డిపార్ట్మెంట్ 15/10/1996. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ 2 రకాలుగా మనకి వచ్చారు. అక్కడ స్టేట్ సర్వీస్, అక్కడ ఆల్ స్టేట్ సర్వీస్ అంటే ఆల్ గెజెటెడ్ ఆఫీసర్స్, సబార్డినేట్ సర్వీస్ నాన్ గెజెటెడ్, ఆల్ నాన్ గెజెటెడ్ పోస్ట్. ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఆ జీవో ద్వారా తెలియపరిచింది. చూడండి, ఈ రూల్స్ ఎవరెవరికి వర్తిస్తాయి? ఆల్ పోస్ట్ వెదర్ టెంపరీ ఆర్ పర్మనెంట్ కాన్స్టిట్యూటెడ్ టు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ అండ్ స్పెషల్ రూల్స్ యాజ్ వెల్ యాజ్ ad hoc rules except holders of any post appointed on contract or agreement. ఇట్లా ప్రకారం అందరూ కూడా ఏ రోజు ప్రభుత్వ సర్వీసులకు వచ్చారో కాంట్రాక్ట్ కానీ అగ్రిమెంట్ కానీ స్టేటు సబార్డినేట్ సెల్స్ రాష్ట్ర సర్వీసు సబార్డినేట్ సెల్స్ అందరూ కూడా ఈ రూల్స్ కింద పరిగణితులు వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను సరే, certain important definitions are dealt with rule number
టు ది రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ఏమున్నాయంటే కొన్ని మీకు దీంట్లో లేవు కాబట్టి నేను ఒరిజినల్గా ఉన్న ఏపీ స్టేట్ సబార్డినేషన్ రూల్స్ 96 కింద ఉన్న వాల్యూమ్ ప్రకారం కొన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అప్రూవ్డ్ క్యాండిడేట్ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్ని సర్వీసు రెగ్యులేషను, ప్రొబేషను, అప్రూవ్డ్ ప్రొబేషను ఇవన్నీ తీర్చిన తర్వాత అతన్ని అప్రూవ్డ్ క్యాండిడేట్ కింద పరిగణించడానికి కూడా అవకాశం ఉంది. నెంబర్ 2, అపాయింట్మెంట్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఒక ఎంప్లాయీ అపాయింట్ అయిన తర్వాత ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఐడెంటిటీ స్కేల్ అంటే రకరకాల క్లాస్ 4s ఉన్నాయి. ఇక్కడ క్లాస్ 4 పోస్ట్ నుంచి కానీ పైన కొన్ని పోస్టు కానీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వెళ్ళినప్పుడు దాన్ని రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్గా పరిగణించబడును. నెక్స్ట్ కొన్ని ఏపీ స్టేట్ సబార్డినేషన్ రూల్స్ రూల్ నెంబర్ 22 ప్రకారం మనకి రిజర్వేషన్ ఆఫ్ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇక్కడ ముందు చెప్పే ముందు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ డిపిసి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి కావాల్సిన సర్వీసు రెగ్యులేషన్స్ ప్రకారం రిక్వైర్డ్ ఎక్విజిట్ క్వాలిఫికేషన్స్ డిపార్ట్మెంట్ టెస్ట్ అన్నీ పాస్ అయిన తర్వాత ఒకవేళ ఆ ఎంప్లాయీని పై పోస్ట్కి ప్రమోట్ చేసే ముందు ఎలా చేయాలని కూడా చెప్పే ముందు ఇక్కడ డెఫినిషన్లో చెప్తున్నా. అక్కడ నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రొబేషన్. ఒక వ్యక్తిని అనుకోకుండా ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ కూడా ఒకవేళ అతన్ని టర్మినేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా రూల్ నెంబర్ 11-13 ప్రకారం కూడా ఈ నెంబర్ 2 కింద మనకి కొన్ని చెప్పడం. నెంబర్ 14 అంటే డ్యూటీ. ఇందాకే చెప్పా డ్యూటీ అంటే ఎవరెవరు వస్తారు దాన్ని కూడా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఈ రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్. రూల్ నెంబర్ 23 ప్రెసిడెంటల్ ఆర్డర్. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎందుకంటే 1975లో 6 పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ రూల్ ప్రకారం ప్రెసిడెంట్ గారు భారతదేశ రాష్ట్రపతి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 317D అని చెప్పిన ఒక ఆర్టికల్ మనకి కొత్తగా ఇచ్చారు. ఆ ఆర్టికల్ ప్రకారం జోనల్ అపాయింట్మెంట్, ఇన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్, స్టేట్ అపాయింట్మెంట్. ఇక్కడ మన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రం కింద స్టేట్ కింద అపాయింట్మెంటు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక జోను, బోత్ గోదావరి జిల్లాలు, కృష్ణా ఒక జోను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఒక జోను, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప ఇవన్నీ కూడా ఒక జోను. ఇట్లా డిఫరెంట్ జోన్స్ కింద 1975లో మనకి ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన దాన్ని 6 పాయింట్ ఫార్ములా కింద మనకి డిజిగ్నేట్ చేశారు. 1975 కింద ఈ ఆనాటి ఉన్న జోన్ ప్రకారం ఏ జోన్ నుంచి ఎంప్లాయ్ కూడా ఆ జోన్ వరకు మాత్రమే ఇస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ ఏం చేశారంటే ఇన్స్టిట్యూషన్ పోస్ట్ కింద జూనియర్ అసిస్టెంట్స్ అప్ టు జూనియర్ అసిస్టెంట్స్ కేటగిరీ వరకు క్లాస్ 4 అపాయింట్మెంట్ కూడా ఆ సంస్థ ప్రకారం కొన్ని ఇచ్చారు. కొన్ని జిల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కొన్ని జోనల్ అపాయింట్మెంట్ కూడా సీనియర్ అసిస్టెంట్స్, సూపరింటెండెంట్స్, ఎగ్జాంపుల్ సీనియర్ అసిస్టెంట్స్, సూపరింటెండెంట్స్ అట్లా కొన్ని జోనల్ అపాయింట్మెంట్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా 6 పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ దాని ప్రకారం. ఇవన్నీ కూడా అంటే ఒక ఎంప్లాయీ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ఈ జోన్ నుంచి ఆ జోన్ పోవాలనుకుంటే ప్రపోజల్ పంపించి పబ్లిక్ ఇంట్రెస్ట్ స్పౌస్ ఏమైనా అదర్ జోన్లో పనిచేస్తుంటే ఆ ఎంప్లాయీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఆ స్పౌస్ దగ్గర ఉన్న రిక్వెస్ట్ తీసుకొని ఆ ఎంప్లాయ్మెంట్ దగ్గర వేకెన్సీ ఉంటే ఈ ఎంప్లాయీ అక్కడ పోవటానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంది. కనుక ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఫ్రమ్ టైం టు టైం జీవోలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రెసిడెంట్ రూల్ ప్రకారం 10th క్లాస్కి ముందు 7 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో దాని పరిగణన తీసుకొని దాన్ని లోకల్ క్యాడర్ కింద డిక్లేర్ చేస్తారు. సపోజ్ ఒక ఎంప్లాయీ ఎక్కడన్నా కృష్ణా జిల్లాలో పుట్టి 10th క్లాస్ వరకు చదువుకున్నారనుకోండి, ఈ అలాటెడ్ టు కృష్ణా జిల్లా ఓన్లీ. అక్కడి నుంచి ఇక్కడ రావాలనుకున్న భార్య కానీ భర్త కానీ ఎవరు ఉంటే ఇక్కడ వచ్చినట్టే ఈ 2 యూనిట్స్ కూడా కలుపుకొని ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద 6 పాయింట్ ఫార్ములా కింద ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఫ్రమ్ టైం టు టైం మనకి అవకాశం కల్పించారు. ఇవన్నీ కూడా ఏంటంటే రూల్ నెంబర్ 2 కింద మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి,
ఇందాక చెప్పా రూల్ నెంబర్ 3 కండిషన్స్ ఆఫ్ సర్వీస్. ది రూల్స్ షాల్ బి అప్లికబుల్ ఎక్సెప్ట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్ దీస్ రూల్స్ వేర్ అపాయింటెడ్ రెగ్యులరీ ఆర్ ఆన్ టెంపరీ బేసిస్. ఇందాకే ముందే చెప్పా ఏ ఎంప్లాయ్ అయినా సరే ఈ రూల్స్ ప్రకారం ది ఫండమెంటల్ రూల్స్, ది రూల్స్ రెగ్యులేటింగ్ ది స్కేల్స్ ఆఫ్ పే, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ సిసిఐ రూల్స్, క్లాసిఫికేషన్ కంట్రోల్ అపీల్ రూల్స్ 1991 ప్రకారం, తర్వాత లీవ్ రూల్స్, ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ రూల్స్, ఏపీ రివైజ్ పెన్షన్ రూల్స్ 1980, ఇవన్నీ కూడా కండిషన్ ప్రకారం మనకి 3A కింద ఏపీ స్టేట్ సబార్స్ 96 కింద మనకి పొందుపరచడం జరిగింది. కనుక ఇది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది. చూడండి రూల్ నెంబర్ 4 మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్. ఏ పద్ధతి ప్రకారం అపాయింట్మెంట్ జరుగుతుంది? డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి ఏపీపీఎస్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ద్వారా వాళ్ళు గ్రూప్ 1 సర్వీస్ కానీ, గ్రూప్ 2 సర్వీస్ కానీ, జూనియర్ స్టూడెంట్ కానీ రకరకాల అపాయింట్మెంట్స్ కూడా ఏపీపీఎస్సీ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ రూల్ నెంబర్ ప్రకారం ఇక్కడ మనకి కొన్ని పోస్టులు రిజర్వ్ చేస్తారు. 33.1/3% డిఆర్ కింద రిక్రూట్మెంట్కి అవకాశం కల్పిస్తారు. నెక్స్ట్ వేకెన్సీలను కూడా డిఫరెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపాయింట్మెంట్స్ ఏమిటంటే, ఒకటి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్, కంపాషనెట్ అపాయింట్మెంట్. ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఒక ఎంప్లాయీ చనిపోతే దానికి ప్రభుత్వం ద్వారా మనకి వచ్చే అవకాశం ప్రభుత్వం మనకు కల్పించింది. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ మీడియా ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ ఏపీపీఎస్సి. ఏ ప్రకారం అంటే జిఓఎంఎస్ నెంబర్ 1005 ఎంప్లాయీస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 27/12/1974లో ఆనాటికి భారతదేశ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఇట్లా ఎంప్లాయీస్ ఎవరన్నా చనిపోతే ఆ ఎంప్లాయీస్ యొక్క కుటుంబం ఇబ్బంది పడకుండా వాళ్ళకి పిల్లలు ఏదన్నా ఉద్యోగం ఇద్దామని చెప్పని భావించి ఈ జీవో ప్రకారం 1974లో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబంలో ఇద్దరూ లేకపోతే ఆ కుటుంబంలో పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అన్మ్యారీడ్గా ఉండి డిపార్ట్మెంట్గా ఎవరన్నా ఇబ్బంది పడకుండా రకరకాలుగా జీవో ప్రకారం ఇప్పుడు ఇందాక చెప్పిన జీవోతో పాటు ఇంకా దాని మీద చాలా రిలాక్స్ చేస్తూ ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. ఒకవేళ పెద్ద అబ్బాయి ఉద్యోగం చేస్తుంటే రెండో అబ్బాయి ఉద్యోగం చేస్తుంటే మూడో అబ్బాయి అమ్మాయి కానీ అన్మ్యారీడ్ పిల్లలు కానీ వీళ్ళలో ఎవరో ఎలిజిబుల్ కారు చూసుకొని వాడికి కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2011లో ప్రభుత్వం ఏం చేస్తుంటే ఈ ఉద్యోగం తీసుకున్న తర్వాత ఆ పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ కుటుంబం పోషణకు చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం దాని మీద మళ్ళీ ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఈ కంపాషన్ అపాయింట్మెంట్ తీసుకున్న ఉద్యోగస్తులు ఎవరు కూడా తల్లి కానీ తండ్రి కానీ కుటుంబం పోషణ చేయకపోతే వాళ్ళ ఉద్యోగం నుంచి చీమని కూడా ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. కనుక దీని మీద ఉన్న ఎవరైనా అటువంటి చేస్తే దాని మీద క్రమశిక్షణ తీసుకొని వాళ్ళ మీద తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అపాయింట్మెంట్ కూడా క్వాలిఫికేషన్ లేదనుకోండి సరే, లేకపోతే కండిషనల్ అపాయింట్మెంట్ కూడా వచ్చింది. ఈ కండిషనల్ అపాయింట్మెంట్ కూడా ఏంటంటే ఆ కుటుంబంలో ఇబ్బంది పడకుండా అతను ఇప్పుడు ఇవాళ ప్రస్తుత పరిస్థితిలో ఒక జూనియర్ స్టూడెంట్కు తీసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ కావాలి, డిగ్రీ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి కండిషనల్ అపాయింట్మెంట్ కూడా ఆఫ్టర్ పాసింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకొని తీసుకోవడానికి కూడా ప్రభుత్వం కండిషనల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ కండిషనల్ అపాయింట్మెంట్లో ఇచ్చేదాకా ఇంక్రిమెంట్స్ రావు, లీవులు కూడా లిమిటెడ్గా వస్తాయి. ఒకవేళ ఆ ఎంప్లాయీ 3 సంవత్సరాల లోపల చేయకపోతే రిఫండ్ చేసుకుంటే అతనికి మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఇవ్వడానికి కూడా అవకాశం ప్రభుత్వం కల్పించింది. అప్పటికీ అతను ఫుల్ఫిల్ చేయకపోతే అతనికి ఒక కన్సెంట్ తీసుకొని ఏమయ్యా నీకు ఇచ్చిన అపాయింట్మెంటు కండిషన్ ఇచ్చాం, నువ్వు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నీకు క్లాస్ 4 అపాయింట్మెంట్ ఇస్తాను, నీకు అంగీకారం ఉందా అని అడిగితే అక్కడ అతను నేను చేయలేనంటే అతను ఆటోమేటిక్గా సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడానికి కూడా ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. లేదు కుటుంబ పోషణ కోసం అతను నేను చేసుకుంటానండి, నాకు కింద పోస్ట్ ఇప్పించమంటే జూనియర్ అసిస్టెంట్ నుంచి కింద పోస్ట్ ఇవ్వడానికి కూడా
ప్రభుత్వం మనకు అవకాశం ఉంది. కనుక ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఇచ్చిన అవకాశాన్ని ఆ ఎంప్లాయీ పూర్తిగా వినియోగించుకొని కుటుంబ పోషణ కోసం ఖచ్చితంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు కూడా ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఇన్వాల్యుయేషన్, ఒకవేళ ఏ ఉద్యోగమైనా అనుకోకుండా సిక్ అయ్యి రకరకాలుగా బాధపడుతుంటే అతని రీజనల్ మెడికల్ బోర్డుకి రిఫర్ చేయించుకొని వాళ్ళ ద్వారా అతనికి సరైన పద్ధతిలో ఇతను పనిచేయలేడు కాబట్టి ఇతను మనం డిశ్చార్జ్ చేయడానికి అభ్యంతరం లేదు, ఇతను డిస్క్వాలిఫై చేస్తున్నానని చెప్పి ఇస్తే ఆ వ్యక్తిని 5 సంవత్సరాలు బ్యాలెన్స్ సర్వీస్ ఉంటే ఆ ఎంప్లాయీకి మళ్ళీ రిటైర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ 5 సంవత్సరాల్లో అయిన తర్వాత ఆ కుటుంబ పోషణ కోసం ఇందాక చెప్పిన ప్రకారం 1005 జీవో ప్రకారం 74 ఇచ్చిన జీవో ప్రకారం ఆ కుటుంబంలో ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఉంటే వాడికి ఇవ్వడానికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ మీడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం కల్పించింది. ఇదే కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, దాన్ని మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరైన పద్ధతిలో ఉన్నప్పుడు దాన్ని చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. కాబట్టి దాని ప్రకారం చూడండి. నెంబర్ 2, రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఒక ఎంప్లాయీ కింద పోస్ట్కి అపాయింట్ అయిన తర్వాత అంటే రూల్ నెంబర్ 10A ప్రకారం, 10A అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏపీ స్టేట్ సబార్డినేట్స్ రూల్ నెంబర్ 10A ప్రకారం ఈజ్ టెంపరీ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీ మళ్ళీ ఇంకో పోస్ట్కి ఆఫ్టర్ పాసింగ్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా పోస్ట్కి ఉన్న టెక్నికల్ కానీ లేకపోతే జనరల్ క్వాలిఫికేషన్ కానీ డిపార్ట్మెంట్ టెస్ట్ కానీ అన్నీ అయిన తర్వాత అకాడమిక్ బేసిక్గా సీనియారిటీ ప్రకారం అతన్ని ప్రమోట్ చేస్తే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ప్రమోషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. చేసినప్పుడు ఆ ఎంప్లాయీ దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ కూడా దాంట్లో మనకి ఏపీ స్టేట్ సబార్డినేట్స్ 1996గా ఇవ్వడం జరిగింది. కనుక ఇది కూడా మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఒకటి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అండ్ రీఎంప్లాయ్మెంట్. ఇక్కడ ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇది కూడా మనకి కాంట్రాక్ట్ కూడా కొత్తగా 96 తర్వాత కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ప్రభుత్వ అనుమతితో రకరకాలుగా అపాయింట్మెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఇచ్చారు. 3 రీఎంప్లాయ్మెంట్, అనుకోకుండా అతను రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం అతని సర్వీసే మళ్ళీ కావాలని కోరుకుంటే రీఎంప్లాయ్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్లో ఒకటి ఇంక్లూడ్ చేశారు. చూడండి, డిఆర్ వేర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంక్లూడ్స్ ది ప్రపోజ్ ఫర్ ది సేమ్ బి స్పెసిఫైడ్ ఇన్ సబ్స్టాండ్ వేకెన్సీ ఆల్ వేకెన్సీ ఇన్ ది పర్మనెంట్ క్యాడర్ అండ్ ఇన్ ది పోస్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మోర్ దాన్ 5 years. 5 సంవత్సరాలు దాదాపులు ఉన్న పోస్టుని దానికి డిఆర్ కింద మనం డిక్లేర్ చేయాలి. ఇవన్నీ చూడండి, ఇందాక చెప్పే 33% డిఆర్ కింద. నెక్స్ట్ అదర్ పోస్ట్ కూడా సపరేట్గా ఉన్నాయి. 1, 2, 3 తర్వాత సి రీఅలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ బై పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్. రీఅలాట్మెంట్ ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్, ఇందాక చెప్పే 6 పాయింట్ ఫార్ములా ప్రకారం ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి సేమ్ సర్వీసులు ఒకే జిల్లాలో జోన్లుగా ఏమైనా సర్వీస్ చేస్తే అతన్ని ఆ మ్యూచువల్ బేసిస్ కూడా తీసుకోవడానికి అవకాశం మనకి విత్ ప్రయర్ పర్మిషన్ సర్వీస్ కమిషన్ కూడా తీసుకోవడానికి అవకాశం కల్పించి ది ఆర్ట్ ఆఫ్ రీఅలాట్మెంట్ షల్ బి ఇష్యూడ్ బై ది అథారిటీ. ఎవరిస్తారండి? ఒకవేళ ఆ ఎంప్లాయీ ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ నుంచి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చారనుకోండి, లేకపోతే చిత్తూరుకి, చిత్తూరు జిల్లా అలాట్మెంట్ చేసే ఆఫీసర్ గారు అథారిటీ ఒక ప్రొసీడింగ్స్ ద్వారా ఇవన్నీ ప్రాసెస్ కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొసీడ్స్ ఇస్తే ఈ ఎంప్లాయీ కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకి వెళ్ళటానికి ఈ రూల్ ప్రకారం రీఅలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ బై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడానికి మనకి అవకాశం కల్పించారు. కనుక ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా వర్తిస్తాయి. రూల్ నెంబర్ 5, సెలక్షన్ పోస్ట్. ఇక్కడ ఆల్ ఫస్ట్ అపాయింట్మెంట్స్ టు స్టేట్ సర్వీస్. ఇక్కడ నేను ముందే చెప్పా, గ్రూప్ 1 సర్వీస్ కానీ గ్రూప్ 2 ఫస్ట్ కానీ రకరకాలు ఉన్నవన్నీ కూడా ఆల్ ప్రమోషన్స్ అపాయింట్మెంట్స్ బై ట్రాన్స్ఫర్ ఇన్ దట్ సర్వీస్ షల్ బి మేడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మెరిట్ అండ్ అబిలిటీ.
సీనియారిటీ బేసింగ్ ఆన్ ది ఏపీపీఎస్ కండక్ట్ చేసిన రిటర్న్ టెస్ట్ ప్రకారం అప్రాక్సిమేట్ ఎన్ని పోస్టులు చూసుకొని ఇక్కడ దాని ప్రకారం ఇస్తారు. దానికి ఒక జోన్ తర్వాత ఒక జోన్ కూడా సర్వీస్ కమిషన్ బేసింగ్ ఆన్ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం ఒక జోన్ ప్రకారం ఒక ఇస్తూ ఇవ్వడానికి కూడా మనకి అవకాశం కల్పించడం జరిగింది. నాన్ సెలక్షన్ పోస్ట్ ఇవన్నీ కూడా అంటే నాన్ గెజిటెడ్ పోస్ట్ ఆర్ నాన్ సెలక్షన్ పోస్ట్ అండ్ ప్రమోషన్ అండ్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ టు సచ్ హయ్యర్ పోస్ట్ షెల్ బి ఇన్ అకాడమిక్స్ ది సీనియారిటీ కమ్ ఫిట్నెస్. ఇక్కడ మీరు తెలుసుకోముందు ఏ పోస్టులు వస్తాయండి ఇక్కడ తెలుసుకుంది. ఎందుకంటే ఆల్ నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇక్కడ నాన్ గెస్టెడ్ పోస్ట్ కూడా 6.4 ప్రకారం అప్ టు జూనియర్ అసిస్టెంట్ జిల్లా వరకు ఉంటాయి. తర్వాత నాన్ గెస్ట్ పోస్టులో సపోజ్ మినిస్ట్రీ సర్వీస్ అనుకోండి, ఒక స్కేల్ ప్రకారం ప్రభుత్వం ఏంటంటే ఒక స్కేల్ ఈయన మార్చేసింది. ఆ స్కేల్ పైకి పోస్ట్ అన్ని కూడా జోనల్ కింద కేటగిరీ చేస్తారు. ఆ స్కేల్ నెక్స్ట్ స్కేల్ కింద స్టేట్ గారి కింద గెస్టెడ్ పోస్ట్ కూడా చేశారు. ఈ మధ్యన కొన్ని స్టేట్ గెస్ట్ పోస్ట్ చేసినా కూడా కొన్ని ఫస్ట్ గెస్టెడ్ కూడా జోనల్ కింద కొన్ని పోస్ట్ డిక్లేర్ చేయడం కూడా జరిగింది. కనుక ఏంటంటే ఈ స్కేల్ ప్రకారం అప్ టు జూనియర్ పోస్ట్ కూడా ఇన్స్టిట్యూట్ పోస్ట్ కింద పరిగణించబడును. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఆ జీవుల ప్రకారం మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, రూల్ నెంబర్ 6 మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్. ప్రమోషన్ ఒక ఎంప్లాయీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పాస్ అయి ఉంటే ఎక్వైర్ చేస్తుంటే అతని ప్రిపరేషన్ ఆఫ్ ప్యానెల్ కింద ఎలా ప్రిపేర్ చేస్తారండి. ప్యానెల్ 1 సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు నెక్స్ట్ ఇయర్ సపోజ్ రేపు రాబోయే 2020 సెప్టెంబర్ నుంచి 22 ఆగస్టు వరకు ఉన్న సక్సీడింగ్ ఇయర్కి ముందుగా ప్యానెల్ ముందు ప్రిపేర్ చేయాలి. దేని ప్రకారం ప్రిపేర్ చేస్తారండి, మన కంట్రోల్ ఉన్న ఆల్ స్టాఫ్ ఇంతమంది ఉన్నారో వాళ్ళకి ముందుగానే ఒక ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచి మన దగ్గర రాబోయే వేకెన్సీలు ఎలా వస్తున్నాయండి, రిటైర్మెంట్సు, ప్రమోషన్స్ అనుకోకుండా రకరకాలుగా ఉన్న వేకెన్సీ ఏమన్నా అరేంజ్ అయితే ఇవన్నీ కూడా మనం 1:3 ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరూ కూడా అకార్డింగ్ కేటగిరీ ప్రకారం సీనియారిటీ లిస్టు ఆ ఎంప్లాయీస్ కూడా మనం ముందుగా కమ్యూనికేట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా అంటే అకార్డింగ్ సీనియారిటీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఒక ఫైనల్ ప్యానెల్ తయారు చేసి అందరూ కూడా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్యానెల్లో వాళ్ళ పేరు ఎక్కడుందో తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించమని కూడా మనకి ప్రభుత్వం ఇచ్చిన జీవులు రకరకాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కార్యాలయ అధికారి గారు ప్రిపరేషన్ ఆఫ్ ప్యానెల్ చేసే ముందు సీనియారిటీ లిస్టు కమ్యూనికేట్ చేయాలి. తర్వాత వచ్చిన తర్వాత మనకి వేకెన్సీ ప్రకారం 1:3 ప్రకారం ఎంతమంది కావాలో ఆ లిస్టు తీసుకొని బేసింగ్ ఆన్ ది ఒక క్వాలిఫికేషన్స్ రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ టెస్టులు ఇవన్నీ కూడా తీసుకుని ఒక ప్యానెల్ తయారు చేసి ఆ ప్యానెల్ ప్రకారం లాస్ట్ కాలంలో రిమార్క్స్ అనే కాలంలో పెట్టి వీళ్ళ మీదే ఉన్న సీసీఎల్స్ ప్రకారం ఉన్న సెన్సూర్ కానీ ఎనీ పోస్ట్ పోన్మెంట్ కానీ ప్రీపోన్మెంట్ కానీ ఏమైనా ఇంక్రిమెంట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా పరిగణించి ఒకవేళ వాళ్ళలో ఉంటే ఆ సంవత్సరంలో ప్యానెల్లో క్లియర్ అయ్యేదాకా వాళ్ళని డిఫర్ చేసి నెక్స్ట్ సీనియర్ నెక్స్ట్ కేటగిరీలో ఇచ్చిన తర్వాత అవకాశం కూడా మనం ఈ ప్యానెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఇవ్వటం జరిగింది. వేకెన్సీ డ్యూ టు ప్రమోషన్ బిట్ 1 సెప్టెంబర్ టు 31 ఆగస్టు వరకు కూడా తీసుకోవడానికి నెక్స్ట్ వచ్చే ప్యానెల్ తీసుకుంటాం. సపోజు నెక్స్ట్ సెప్టెంబర్ నాటికి ఈ ప్యానెల్ అయిన తర్వాత కొత్తగా ఏమైనా పోస్టులు వచ్చాయనుకోండి, ఆ ప్యానెల్ సెప్టెంబర్ నుంచి కూడా 3 నెలలు డిసెంబర్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం రూల్ నెంబర్ 6లో మనకి అవకాశం కల్పించింది. అప్పటికే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యండి, పాస్ అయ్యి ఉండి ప్యానెల్లో నెక్స్ట్ ప్యానెల్ తయారు చేసి ఉంటే ఈ ప్యానెల్లో ఉన్న బ్యాలెన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ మనం ఆ బ్యాలెన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇవ్వడానికి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్యానెల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ అనుకోకుండా ఈ సీనియారిటీ లిస్టులో కొంతమంది అన్క్వాలిఫైడ్గా ఉన్నారనుకోండి, 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయడం కూడా లాస్ట్లో చూడండి. రివ్యూ ఆఫ్ ప్యానల్, ది ప్యానల్ షాల్ బి రివ్యూడ్ ఆఫ్టర్ పీరియడ్ 6 months అకౌంట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ది ప్యానల్ టు కన్సిడర్ అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హూ బికమ్ క్వాలిఫైడ్ సబ్సిక్వెంట్లీ. ఏంటంటే
ఆ ప్యానెల్ తయారు చేసిన నాటికి వాళ్ళు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎక్కువ చేసి ఉంటే తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకుంటే 6 నెలల తర్వాత సపోజ్ వీళ్ళు ఉన్న వాళ్ళకంటే సీనియర్స్ కూడా దానికి మళ్ళీ అవకాశం ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం మనకి కల్పించడం జరిగింది. కనుక ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానలిస్ట్ ముందు ప్రతి ఎంప్లాయీగా తెలుసుకోవడానికి వాళ్ళ సీనియర్స్ కమ్యూనికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ఫర్ ప్రమోషన్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఇక్కడ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 5 డిపార్ట్మెంట్ ఎక్సెట్రా 14/2/2003, తర్వాత జియో నెంబర్ 21 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 18/3/2003. దీని ప్రకారం ఏంటంటే ఎస్సీసీ కానీ ఎస్సీసీ కానీ ప్రమోషన్ వచ్చేప్పుడు వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి కేటగిరీ కింద ప్రమోషన్ ఇవ్వమని చెప్పి కూడా ఈ జీవో ప్రకారం తెలియపడింది. ఈ శాంక్షన్ పోస్టు 5 కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే వాళ్ళకి ఆ ప్యానెల్లో సపరేట్గా వాళ్ళకి స్పెషల్గా ఇవ్వడానికి కూడా మనకి ప్రభుత్వం ఆ జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎనర్జీలు కూడా సపరేట్గా జీవోలు ఇచ్చారు. మీరు అవకాశం ఉంటే రూల్ నెంబర్ 20 జీవో నెంబర్ 5 జీవో నెంబర్ 21 ప్రకారం ఇచ్చిన ఎనర్జీలు కూడా ఒరిజినల్ జీవో ప్రకారం చూస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి కూడా దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కనుక ఆ ప్రమోషన్ ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ఎస్సీస్ కూడా వాళ్ళు ఆ కేటగిరీస్ వాళ్ళని ఇయర్ మార్క్గా చూసుకొని ఏ పోస్టులు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించండి. నెక్స్ట్ చూడండి, review of the DPC can be undertaken under the following circumstances: when eligible persons are omitted to be considered or ineligible persons were considered by mistake, when a person's seniority was revised with a retrospective effect, when procedure irregularity was committed by the DPC, and when adverse remarks against a person have been subsequently toned down. ఇవన్నీ కూడా మనం పరిగణించాలి. ఎందుకంటే అనుకోకుండా తప్పు జరిగిన తర్వాత దాన్ని ఇందాక చెప్పాయి 6 months అయిన తర్వాత ప్యానల్ మళ్ళీ రివైజ్ చేసేప్పుడు అటువంటి ఏమన్నా ఒమిషన్స్ కానీ ఏముంటే కూడా మళ్ళీ తీసుకునే వాళ్ళు ప్రమోషన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూస్ ఇంక్రిమెంట్స్ వర్ విత్హెల్డ్. ఇందాక చెప్పా ప్యానల్ తయారు చేసేప్పుడు లాస్ట్ కాలంలో రిమార్క్స్ అని ఒకటి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. దాంట్లో మరి విత్హోల్డ్ షాల్ నాట్ బి రికమెండెడ్ ఫర్ ప్రమోషన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఫర్ విచ్ ఇంక్రిమెంట్స్ వర్ ఆర్డర్ టు బి విత్హెల్డ్ విత్ ఎఫెక్ట్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆర్డర్ ఇంపోజింగ్ ది పెనాల్టీ. అటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఆ ప్యానల్లో ఆ సంవత్సరం తీసుకోవడానికి ఎంతవరకు వాళ్ళు పెనాల్టీ ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే 2 రకాల పెనాల్టీ కూడా ఉన్నాయి. విత్ క్యుములేటివ్ ఎఫెక్టివ్, వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్టివ్. ఈ 2 కూడా ఏది పెనాల్టీ ఇంపోజ్ చేశారో కూడా మనం ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఆ ప్యానెల్లో అతన్ని తీసుకోవాల్సిన చర్య కూడా చెప్పడం జరిగింది. ఎనీ మైనర్ పెనాల్టీ బార్స్ ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 1 year and withholding of increment with cumulative effect bars promotion or appointment by transfer for twice the period which the increment is withheld to both selection and non-selection posts. అది కూడా మనం ప్రమోషన్ ప్యానల్ చేసేప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ కూడా మనం పరిగణించవలసిన అవసరం ఉంది. ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ టు హైయర్ పోస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా డిసిప్లినేషన్లో క్రిమినల్ కేసు ఉంటే అవి కూడా మనం ఎగ్జామిన్ చేయాలి. ఎంప్లాయీస్ విత్ హూమ్ సీరీస్ ఆఫ్ పనిష్మెంట్స్, ఇది కూడా డిపిసిలో తయారు చేసేప్పుడు స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. దాని ప్రకారం మనం ప్యానల్ తయారు చేసేప్పుడు ఎగ్జామిన్ చేయాలి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇఫ్ ఎనీ ఛార్జెస్ హావ్ బీన్ ఫ్రేమ్ ప్రపోజ్ టు బి ఫ్రేమ్ యాట్ ది మ్యాటర్ ఇస్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఇది కూడా మనం తీసుకోవాలి. నీడ్ బి టేకెన్, ఖచ్చితంగా చూడాలి. సిమిలర్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేసు రిలేటెడ్ టు ఏసీబీ కేసులు ఉన్నాయనుకోండి, ఏ స్టేజ్లో కూడా దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం తీసుకోవాలి. వేరే ఎంక్వైరీ బై ఏసీబీ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ ప్రపోజ్ టు హోల్డ్ రెగ్యులర్ ఎంక్వైరీ యాజ్ కేస్ మే బి, ఇది కూడా మనం ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి.